ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. కామన్గా అబ్బాయిలు ఎలా అనుకుంటారు అంటే, పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది, అసలు నేను పెళ్ళే చేసుకోను. కొంతమంది అబ్బాయిలు ఇలా అనుకుంటారు. వాళ్ళలో ఏమైనా లోపం ఉందా అని సమాజం అనుకుంటుంది. కొంతమంది అబ్బాయిలు లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ నువ్వు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావు అని ఎవ్వరు నిన్ను అడగరు. సాధారణంగా అబ్బాయికి 30 ఏండ్లు రాగానే వీడికి 30 ఏండ్లు వచ్చాయి, అయినా వీడికి ఇంకా పెళ్ళి కాలేదు అని అనుకుంటారు. మరికొంతమంది అబ్బాయిలు ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మా ప్రయత్నం మేము చేస్తాము అని అనుకుంటారు. వీళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత వారిని పోషించేది కేవలం తన భర్త మాత్రమే. ఏమైనా సమాజం పోషిస్తుందా చెప్పండి? పెళ్ళి కాకపోతే వీనికి ఇంకా పెళ్ళి కాలేదు అని అమ్మాయి నవ్వినా సరే, మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. ఒకటి గుర్తు పెట్టుకో, అది ఏమిటంటే డబ్బు ఉంటే ఏ అమ్మాయి అయినా నీ దగ్గరకు రావడం జరుగుతుంది. సమాజం ఏమనుకుంటుందో అని నువ్వు భయపడితే తర్వాత అమ్మాయిని పోషించకపోతే అదే సమాజం నీ మీదకు తిరగబడుతుంది. గుర్తుపెట్టుకో.